దేవుడు మనందరితో మాట్లాడాలని, చదవబడినటువంటి లేఖన భాగము ద్వారా, వాక్యము ద్వారా దేవుడు మనందరితో మాట్లాడాలని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయన, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు ప్రభా. నీకు కృతజ్ఞతలు. మేము ఈ ఆగస్టు నెలలో నాయన మొదటి వారంలోని సన్నిధిలో నాయన నిన్ను స్తుతించుటకు, నిన్ను కనపరచుటకు, ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించుటకు మమ్మల్ని బలపరిచి నడిపించి మీరు మహిమ పొందినందుకు మీకు వందనాలు ప్రభా. మరి ముఖ్యమైనటువంటి విలువైనటువంటి శ్రేష్టమైనటువంటి సమయంలోనికి మేము వచ్చి ఉండగా పరిశుద్ధ గ్రంథములో నుండి చదవబడినటువంటి లేఖన భాగము ద్వారా, వాక్యము ద్వారా నాతోనూ, మాతోనూ, మా అందరితోనూ, ప్రతి ఒక్కరితోనూ మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుచుండగా వెనగల చెవిని గ్రహించుకునే హృదయాన్ని, అట్టి మనసును నాయన మాకు దయచేయండి ప్రభా. చిన్నపిల్లలను, యవన బిడ్డలను, పెద్దవారిని అందరినీ కూడా మీ స్వాధీనంలో పెట్టుకునండి ప్రభా. నాయన ఇదిగో తండ్రి, నీ బలిపీఠ మీ వద్ద నిలబడిన నన్ను నీ సిలువ చాటును మరుగు చేసుకుని నా ద్వారా నీ బిడ్డలతో మాట్లాడి మీరు మహిమ పొందండి. నీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచి దీవించి ముందుండి నడిపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. మరొకసారి 13వ వచనం మనం చదువుదామండి. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునో లేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఫ్రెండ్షిప్ డే. చూసారా, అలా మూలకెళ్ళిపోయి ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ ఎలా కట్టుకున్నారో, ఎలా చూసుకుంటున్నారో. మరి ఫ్రెండ్షిప్ అంటే ఏంటో వాళ్ళకి తెలియదు కానీ ఫ్రెండ్షిప్ డే ఈరోజు కదా. ఈరోజు స్నేహితుల దినోత్సవం. మీకున్నారా స్నేహితులు? ఎవరికి లేరు ఈ లోకంలో. అందరికీ స్నేహితులు ఉన్నారు. ఎవరికి లేరు? అందరికీ ఉన్నారు. నాకు స్నేహితుడు లేడు అన్న వారు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు లేరు ఈ లోకంలో. అందరికీ స్నేహితులు ఉన్నారు. మరి ప్రభు కూడా అన్నాడు కదా, మీరు నన్ను నిజముగా ప్రేమించినట్లయితే మీరు నాకు నిజమైన స్నేహితులు. మీరు నాకు నిజమైన స్నేహితులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తూ ఉన్నది. ఏమని అనంటే స్నేహం గురించి మాట్లాడుతూ ఉంది వాక్యము కూడా కదా. యేసుప్రభు వారు చెప్పినటువంటి మాట యోహాను రాసినటువంటి సువార్తలో 15వ అధ్యాయములో ప్రేమను గురించి మాట్లాడుతూ, శిష్యులతో మాట్లాడుతూ ప్రేమ, స్నేహము, వీటి గురించి మాట్లాడుతూ మీరు నాకు నిజమైన స్నేహితులుగా ఉంటారని చెప్పారు. అలాగే మరి ఒక లేఖన భాగములో వాక్యము ఏమని రాయబడి ఉందంటే ఈ లోక స్నేహము దేవునితో వైరము. ఈ లోక స్నేహము దేవునితో వైరము. యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత యేసుప్రభు వారు రక్షకుడని, ఆయన స్వస్థపరిచేవాడని, రక్షించేవాడని, సహాయం చేసేవాడని, విడిపించేవాడని, నిత్యజీవం ఇచ్చేవాడని నమ్మి మనం యేసుప్రభు వారి పాదాల చెంతకు వచ్చిన తర్వాత, యేసుప్రభు వారి యొక్క చిత్తములోనికి వచ్చిన తర్వాత మనం ఈ లోకముతో పొత్తు పెట్టుకోకూడదు. ఈ లోక స్నేహము దేవునితో వైరము. ఈ 15వ అధ్యాయములో కింద మాటల్లో ఉంటుంది. ఏమనంటే మీరు లోకముతో స్నేహం పెట్టుకుంటే మీరు లోక సంబంధులే అని రాయబడి ఉన్నది. అలా ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. అసలు ఫ్రెండ్షిప్ డే ఎప్పుడు ప్రారంభమైంది? ఎప్పుడు ప్రారంభమైంది? 1930లో అమెరికాలో ప్రారంభమైందంట. పర్వాగే దేశం అనే దేశంలో 1958లో ప్రారంభమైందంట. జూలై నెలలో 30వ తారీఖుని 20వ తారీఖుని, తర్వాత దాన్ని అధికారికంగా 30వ తారీఖుని మరి దానిని ఆమోదించారంట. దేవునికి స్తోత్రం.
ఎప్పుడు ప్రారంభమైంది? అమెరికాలో 1930లో ఈ స్నేహితుల దినోత్సవము, ఈ ఫ్రెండ్షిప్ డే ప్రారంభమైంది. పర్వాగే అనే దేశంలో 1958లో ఏమండి జూలై నెలలో 20వ తారీఖున ప్రారంభమైంది. దానిని 30వ తారీఖుకి మార్చారు. ఇలాగా ఫ్రెండ్షిప్ డే ప్రారంభమైంది. మరి మన దేశంలో ఎప్పుడు ప్రారంభమైంది? ఆగస్టు నెలలో ప్రారంభమైంది. ఎప్పుడు ప్రారంభమైంది? ఆగస్టు నెలలో ఏమండి మొదటి ఆదివారం చేసుకోవాలని భారతదేశంలో నిర్ణయించారు ఈ ఫ్రెండ్షిప్ డే. దేవునికి స్తోత్రం. ఈ స్నేహముల గురించి ఏమండి అందరికీ తెలుసు. ఏమండి వాడు వాళ్ళ ఫ్రెండ్రా, ఆమె ఫ్రెండు, వాళ్ళ స్నేహితురాలు ఏమండి అని మరి ఎంతోమంది గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. దేవునికి స్తోత్రం. చూడండి, అయితే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటని మనము చదువుదాం. ఏమంటే మొదటిగా ఏమని తెలియజేస్తుంది వాక్యము? ఈ లోక స్నేహము దేవునితో వైరము పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. చూడండి, మరి ఒక మాటను చూస్తే మీకా గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనం మనం చదివితే, మీకా గ్రంథము, స్నేహితుని నమ్మవద్దు, ముఖ్య స్నేహితుణ్ణి చదవరేంటి? స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుణ్ణి నమ్ముకొనవద్దు. చాలండి. ఏమంటున్నాడు ఆయన? ఏమంటున్నారు చెప్పాలి మీరు. విన్నారా మీరు అందరూ? స్నేహితుని నమ్మవద్దు, ముఖ్య స్నేహితుని అసలే నమ్మవద్దు. ఎందుకు నమ్మొద్దు అంటున్నాడు? వారు లోకులైతే, లోక సంబంధులైతే, ఏమంటే లోకములో ఉన్నవారైతే వాళ్ళు నీతో ఏమి కోరి సహవాసం చేస్తున్నారో, నీతో ఏమి కోరి నీతో జత కట్టారో, నీ దగ్గర ఏమి ఆశించి వారు స్నేహము చేస్తూ ఉన్నారో, నీ దగ్గర ఏ ఆలోచన కలిగి వారి స్నేహము చేస్తూ ఉన్నారో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఈ లోక స్నేహము దేవునితో వైరము. దేవునికి స్తోత్రం. ఏమంటే స్నేహితుని నమ్మవద్దు, ముఖ్య స్నేహితుని అసలే నమ్మవద్దు అంటున్నాడు. మరి మీకా గారు తన కాలములో అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి ఏమైతే చూశారో, ఏమైతే జరిగినాయో అప్పుడున్నటువంటి కాలంలో పరిస్థితుల్లో తెలియదు. కానీ ఈ మాటను పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథములో మీకా ద్వారా రాయించాడు. ఈ మాట మీకు అర్థమవుతుందండి? ఏంటంట? ఏమంటే ఈ వాక్యం చదివినప్పుడు నేను చాలాసార్లు భయపడ్డాను. ఎందుకని? ఇదేంటి ముఖ్య స్నేహితులు నమ్మొద్దు అంటున్నాడు ఏంటి? స్నేహితులను నమ్మొద్దు అంటున్నాడు ఏంటి? అసలే ఈ స్నేహితుల దినోత్సవం ఎందుకు చేసుకుంటున్నారు అని అంటే, తల్లిదండ్రులకు చెప్పుకోలేనివి, సహోదరులకు చెప్పుకోలేనివి, ఎవరికి చెప్పుకోలేనివి కష్టాలైనా బాధలైనా ఏమైనా సమస్యలు ఏమైనా ఉంటే ఎవరితో చెప్పుకుంటారంట? ఎవరితో చెప్పుకుంటారో? స్నేహితులతో చెప్పుకుంటారంట. అరే ఇంటికాడ ఇలా ఉందిరా పరిస్థితి, నా కుటుంబంలో ఇలా ఉంది పరిస్థితి, నా కుటుంబంలో పిల్లలు ఎలా ఉన్నారా, నా భార్య విషయం ఇలా ఉందిరా, నా తండ్రి విషయం ఇలా ఉందిరా, నా కుటుంబంలో ఇలా ఉందిరా, నా ఉద్యోగంలో కానీ నా కుటుంబ పోషణలో కానీ ఇలా ఉన్నాయిరా అని అంట. కష్ట నష్టాల గురించి చెప్పుకుంటారంట, బాధల గురించి చెప్పుకుని ఒకరినొకరు ఓదార్చుకుంటారు, ఆదరించుకుంటారంట. కానీ కొన్ని స్నేహాలు ఏం చేస్తాయంట? జీవితాలను వాడు జతలాడితే ఏం జరుగుతాయి? ఏమంటారో పెద్దోళ్ళు అంటారు, ఏమంటారో జతలాడితే, అయ్యి బాబు మీకు ఎవ్వరికి తెలదు, జతలాడితే మతులవుతాయి అంట. ఏంటంట? జతలెట్టామా మతులవుతాయి. ఎందుకండి? చెడ్డ స్నేహము చేయకూడదు. చెడ్డ స్నేహం ఏం చేస్తుందంట? మంచి నడవడికిని చెరిపి వేస్తుందంట. చెడ్డ స్నేహం ఏం చేస్తుంది? లోక స్నేహం ఏం చేస్తుంది? లోకంలో ఉన్న స్నేహం ఏం చేస్తుంది? మనుషుల స్నేహం ఏం చేస్తుంది అని అంటే మంచి నడవడికిని చెరిపి వేస్తుంది. చెడపకురా చెడేవు అని చెడిపోతారంట చెడ్డ స్నేహానికి వెళితే. సామెతల గ్రంథం 1వ అధ్యాయము
ఏమంటే 14 వచనంలో ఉంటుంది, మనందరికీ సంచి ఒక్కటే, నువ్వేం చేయక్కర్లేదు, నువ్వు గుమ్మం కాడుండు, మేము లోపలికి దొంగతనానికి వెళ్తాం, నువ్వేమి చేయక్కర్లేదు, కాపలా ఉండు చాలు అంటున్నాడు. ఏమండి గోరంత దొంగతనం చేసినా, చిన్న దొంగతనం చేసినా, పెద్ద దొంగతనం చేసినా, చిన్న అబద్ధం ఆడినా, పెద్ద అబద్ధం ఆడినా, ఏదైనా కూడా అబద్ధమే, దొంగతనం నేరమే. దేవునికి స్తోత్రం. అందరికీ స్నేహితులు ఉన్నారు. పెద్దోళ్ళకేమో స్నేహం అంటే ఏంటో దాని గురించి తెలియదు, కానీ అరే ఆవిడ దగ్గరికి వెళ్ళాలరా, ఫలానా ఆయన దగ్గరికి వెళ్ళాలరా అని వాళ్ళతోటి ఎక్కువ సహవాసం చేస్తారు, గడుపుతూ ఉంటారు. అప్పుడు తెలిసిపోద్ది మనకి కదా, అప్పుడు మనకి తెలిసిపోద్ది. దేవునికి స్తోత్రం. ఏమండి వాక్యము తెలియచేస్తూ ఉన్నది, పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తూ ఉన్నది. సరే, మరి స్నేహితులను నమ్మొద్దు అన్నాడు, ముఖ్య స్నేహితుల్ని నమ్మొద్దు అన్నాడు మీక. మరి సామెతల గ్రంథకర్త సొలొమోను ఏం చెప్తా ఉన్నాడు చూడండి. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనం మనం చదివితే, మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టును. వాడు కూడా స్నేహితుడే. ఎవరో దేవునికి స్తోత్రం. మరొకసారి చదవండి అన్నమాట. మేలును కోరిని స్నేహితుడు గాయములు చేయును. స్నేహితుడు ఏం చేస్తాడంట? గాయం అంటే ఎలాంటి గాయం? గాయం అంటే ఎలాంటి గాయం? రాళ్ళతో కొట్టడం, కత్తితో పడవటం, ఎలాంటియా కాదు. అరే ఇది తినకూడదు, ఇది తాగకూడదు, ఇక్కడ ఉండకూడదు, వాళ్ళతో స్నేహం చేయకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు, ఈ ప్రవర్తన మంచిది కాదు, ఇంత కోపం మంచిది కాదు, ఈ ఆలోచన మంచిది కాదు, ఈ త్రోవ మంచిది కాదు, అరే ఇలా ఉండకూడదు అంటే హృదయంలో నొచ్చుకుని ఏమంటుంది? చెప్పలేరా, అది మాకు తెలుసులేరా, అరే అలా కాదంటే ఏం చేస్తారంటే నిజంగా నిజమైనటువంటి స్నేహితుని ఏం చేస్తారంటే చాలామంది ఏమనుకుంటారంటే, రే వీడంటే నాకు నేనంటే ఇష్టం లేదు, వీడు నా స్నేహితుడు కాదు, ఎంత పగో వీడికి నేనంటే అంటారు. ఆడికి పగ ఏంటి, నాకు పగ ఏంటిరా, నువ్వు బాగుంటేనే కదా నేను సంతోషిస్తాను, నువ్వు మంచి స్థితిలో ఉన్నత స్థితిలో ఉంటేనే కదా నేను సంతోషంగా ఉంటానని కొంతమంది స్నేహితులు మేలు కోరి గాయములు చేస్తారు, మేలు కోరి మాట్లాడతారు, మేలు కోరి మన బాగు కోరి మాట్లాడతారు. కొంతమంది అయితే ఏం చేస్తారు తెలుసా? కింద ఆ మాటలు ఏమని రాయబడింది? నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంట? గాయములు చేయును, పగవాడు లెక్కలేనను. ఆడు స్నేహితుడే కానీ పగోడు అని పెట్టాడు. పగవాడు అని ఎలా ఉన్నాడండి? పగవాడు ఏం చేస్తాడంటే లెక్కలేనన్ను ముద్దులు ఎడతాడంట. అంటే ముద్దులు ఎడతాం అంటే ఏంటి? ఆడు చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే ప్రేమగా, తీయగా, ఎంత ముద్దుగా మాట్లాడుతున్నాడు, ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు, ఎంత తీయగా మాట్లాడుతున్నాడు. ఇలాంటి స్నేహితుడు నాకు లోకములో ఎక్కడా లేడని అనుకుంటారు. కానీ వాడు ఏం చేస్తాడంట? పగ. హృదయంలో ఏముంది, మనసులో ఏముంది, అంతరంగములో ఏముంది? పగ ఉంది కాబట్టి లెక్కలేనని ముద్దులు పెడుతున్నాడంట. అంటే ముద్దొచ్చే మాటలు మాట్లాడుతున్నాడంటే. ముద్దొచ్చే మాటలు అంటే ఏంటి? ఎరా నీ అంతటోడు లేడురా, నువ్వు ఏదైనా చేయగలవురా, వాళ్ళు అలాగే చెప్తారు కానీ, వాళ్ళు అలాగే అంటారు కానీ, అలాగే మాట్లాడతారు కానీ, మనం చేసేది మంచిదిరా, మనం చేసేది కరెక్టేరా అని మాట్లాడతారు. కానీ చివరాఖరికి ఏమవుతుంది? దేవునికి స్తోత్రం. పగవాడంట లెక్కలేనన్ని ముద్దులు పెడతాడంట. దేవునికి స్తోత్రం.
చూడండి, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం చూసినట్లయితే, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టి వాడు సహోదరుడుగా నుండును. దేవునికి స్తోత్రం. ఏం చేస్తాడంట? నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు చెప్పాలి మీరు. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? దుర్దశలో, ఏ దశలో ఏమండి? దుర్దశలో ఏమండి? బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో ఏమండి, సువార్తల్లో ఏమండి, మనకి తెలిసినటువంటి ఒక స్నేహితుడు ఉన్నాడు. ఏమండి, ఒక స్నేహితుడు. నా స్నేహితుడు ఏం చేశాడంట? తన స్నేహితులతో కలిసి ఎక్కడికి వెళ్ళిపోయాడు? తన తండ్రి దగ్గర దెబ్బలాడి ఆస్తంతా పట్టుకుని ఏమంటే స్నేహితులతో కలిసి ఎక్కడికి వెళ్ళిపోయాడు? లోకములోనికి వెళ్ళిపోయి తన స్నేహితులతో ఇష్టానుసారముగా ఉండి ఏం చేశాడంట? మాకేం తెలుసు? ఏమన్నా బైబిల్ గ్రంథం చదివితే, పరిశుద్ధ గ్రంథం చదివితే ఏమన్నా గుర్తుంటాయా? ముసలమ్మ ముచ్చట్లయితే మనకు తెలుసు, లోక సంబంధ విషయాలైతే మనకి తెలుసు. ఏం చేయడంట? మొత్తం అంతా పోగొట్టుకుని పందులు పొట్టు తినడానికి సిద్ధమైపోయాడు. వాళ్ళంతా ఏం చేశారు మరి చెప్పండి, త్వరగా మనం ముగించేసుకుందాం. వాళ్ళంతా ఏం చేశారు? అవరే, నీ అంతటోడు లేడురా, నీ అంతటి గొప్పోడు లేడురా, భలే చేసావురా, తండ్రితో తెగాతింపులు చేసుకున్నావురా, అన్నదమ్ములతో తెగాతింపు చేసుకున్నావురా, బంధువులతో తెగాతింపు చేసుకున్నావురా, అసలు ఎవరిని దగ్గర రాకుండా భలే చేసావురా, నీ ఆస్తిని పట్టుకుని నువ్వు వచ్చావురా, భలే చేసావురా, నీకు దక్కిందిరా అని చెప్పారు. దక్కింది దక్కించుకున్నట్టే ఉందా? మరి ఏం చేశారు? మొత్తం ఖర్చు పెట్టించేసి ఒక్కడు లేడు. చివరాఖరికి ఎవరు తోడుగా ఉన్నారో? పందులు కాసుకుంటాకి వెళ్ళాడు. పందులు తోడుగా ఉన్న ఎవరు లేరు, ఒక్కడే ఒంటరి అయిపోయాడు. అప్పుడు నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవని బుద్ధొచ్చి, ఎప్పుడు బుద్ధి వచ్చింది? ముఖ్య స్నేహితులు నమ్ముద్దురా బాబా, లోక స్నేహము నమ్ముద్దురా బాబా, జతలడితే మతలవుతాయిరా బాబా అంటే వినకోకుండా ఇష్టానుసారంగా చేశాడు. కాబట్టి ఏమైపోయింది? ఏమండి? జీవితము నాశనం అయిపోయింది. ఏమండి? భవిష్యత్తు పాడైపోయింది అంతే. పిల్లలారా, యవన బిడ్డలారా వినాలి. ఏమండి? ప్రతి ఒక్కరు కూడా పెద్దవారమైన వినాలి. మనం ఎలాంటి స్నేహము చేస్తున్నాము, ఏమండి, ఎవరితో స్నేహము చేస్తున్నాము, అది ఎలాంటి స్నేహము, ఏమండి, అది మంచి స్నేహమా చెడ్డ స్నేహమా, ఏమండి, మనం ఒకసారి గమనించుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనంటే స్నేహితుడైతే గాయములు చేస్తాడు, నీ బాగు కోరి, నీ బ్రతుకు కోరి. పగవాడైతే ఏం చేస్తాడంటే పట్టుకొచ్చేరా, మొత్తం పట్టుకొచ్చి ఇంట్లో ఏముందో పట్టుకొచ్చే, బంగారం ఉందో పట్టుకొచ్చే, డబ్బు ఉందో పట్టుకొచ్చే, ఏముందో పట్టుకొచ్చే అంటారు. చెప్పక్కర్లొద్దులేరు, ఇంట్లో చెప్పక్కర్లొద్దులే అంటారు. నువ్వేం తీసినా చెప్పక్కర్లొద్దు, నువ్వేం చేసినా చెప్పక్కర్లొద్దు, నువ్వు టయానికి వెళ్ళక్కర్లొద్దు, నువ్వేమీ ఇబ్బంది పడక్కర్లొద్దు, మేము ఉన్నాం కదరా అంటారు. ఎప్పుడు బలం ఉన్నప్పుడు, పొగరున్నప్పుడు, వయసు ఉన్నప్పుడు, డబ్బు ఉన్నప్పుడు. కానీ తర్వాత ఒరే, నీ దగ్గర కూడా దమ్మిడి పైసలు కూడా లేకపోతే నీ దగ్గర నేను ఎందుకురా, నా దగ్గర ఏముంది, నీ దగ్గర ఏముంది అని డబ్బులు అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోతారు. నేను ఇరికించేసి వెళ్ళిపోతారు, నిన్ను పాడు చేసి పోతారు, ఏమంటే నిన్ను పడగొట్టిపోతారు. అప్పుడు నీకు ఏమి అయోమయం దేవాలయం అనమాట, ఏం అర్థం కాదు. ఇక దేవునికి స్తోత్ర, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తుంది, ఏమంటే పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 24వ వచనం మనం చూసినట్లయితే, దేవునికి స్తోత్రం. ఏంటంటే బహుమంది చెలికాండ్రు కంటే, చాలామంది స్నేహితుల కంటే ఎవడో ఒకడు ఉంటాడండి స్నేహితుడు మనతో పాటు. వాడు చెప్తాడు, ఏమండి మంచి చెప్తాడు, ఏమంటే బాగు కోరి చెప్తాడు, భవిష్యత్తు కోరి చెప్తాడు, మేలు కోరి చెప్తాడు. ఏమనంటే
ఏమండి ఏమనంటే చాలామంది స్నేహితులు ఉండొచ్చు, కానీ ఎవడో ఒకడు ఉంటాడు అని అంటాడు, అంత మాట చెప్తూ ఉంటాడు రా, అంత మాట చెప్తూ ఉంటాడు. ఏమని? ఎరా నీకు ఆరోగ్యానికి ఇది మంచిదా? ఇది తాగడం మంచిదా? ఏమండి అల్లరిపాలయ్యే వాళ్ళతో అపహాసకులతో కూర్చుంటాం మంచిదా? ఇలాగా నువ్వు జోగి జంగమంట తిరగడం మంచిదా అని చెప్పేవాడు, మేలుకోరేవాడు ఎవడో ఒకడు ఉంటాడు, హత్తుకునేవాడు ఒకడు ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో దావీదు గారికి ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆయన పేరేంటో చెప్పండి, మీకు చాక్లెట్ ఇస్తాను. దావీదు గారికి ఏమండి దావీదు గారికి ఒక స్నేహితుడు ఉన్నాడు. ఏమండి దావీదు గారు స్నేహితునికి ఆ స్నేహితుని తండ్రికి పడదు, స్నేహితుని తండ్రికి దావీదుకి పడదు. ఏం తెలియలేదంటే మేమేం చెప్తాం ఇక. సౌలు కొడుకు దగ్గరికి వచ్చాడు కానీ పేరు మర్చిపోయారు. పేరు చెప్పండి పిల్లలారా, యవనస్తులారా, పేరు తెలుసా మీకు? ఏమండి అదే మా గురువు గారి పేరు తెలుసా మీకు? జోనాథాన్, యోనాథాన్ అన్నమాట. యోనాథాన్, ఇంగ్లీష్లో అయితే జోనాథాన్, తెలుగులో అయితే యోనాథాన్. అవునా? తెలుసా మీకు? ఈ స్టోరీ ఎంతమందికి తెలుసు? తెలీదా? తెలీదంటే మీకు పరిశుద్ధ గ్రంథం గురించి తెలియదు అన్నమాట. చదవాలి, వాక్యాన్ని చదవాలి. చిన్నపిల్లలు, యవన బిడ్డలు, పెద్దవాళ్ళు చదవాలి. వాక్యాన్ని చదివితే ఏమండి ఏ గ్రంథములో ఏ పుస్తకములో ఏమున్నదో తెలుస్తుంది, పాత నిబంధనలో ఏమున్నదో తెలుస్తుంది, క్రొత్త నిబంధనలో ఏమున్నదో తెలుస్తుంది, సువార్తల్లో ఏమున్నదో తెలుస్తుంది కదా. ఇప్పుడు దావీదు ఫ్రెండ్ ఎవరంటే చెప్పలేకపోయారు, కానీ ఫ్రెండ్షిప్ డే చేసేసుకుంటున్నారు. పెద్ద 5 రూపాయలు ఎట్టుకునేసుకుని 10 రూపాయలు ఎట్టుకునేసి ఏమండి తాడు కట్టేస్తున్నారంతే, చేతికి కట్టేస్తున్నారంతే. చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుండి త్వరగా ముగించేసుకుందాం. మీరు నాకు సహకరించాలనుకుంటే త్వరగా ముగించేసుకుందాం. ఏమండి పాత నిబంధన గ్రంథము 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము ఏమండి మొదటి వచనం మనం చదివితే, యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని ఏమండి దావీదు. ఒక మాట చదివిస్తాను నేను, మరొక మాట. సామెతల గ్రంథములో ఏమంటే 27వ అధ్యాయం 10వ వచనం చదవండి త్వరగా. నీ స్నేహితునినైనను నీ తండ్రి స్నేహితునినైనను విడిచిపెట్టకుము. నీకు ఆపద కలిగిన దేవునికి స్తోత్రం. ఎవరిని విడిచిపెట్టొద్దు? నీ స్నేహితుడిని విడిచిపెట్టొద్దు, నీ తండ్రి స్నేహితుడిని విడిచిపెట్టొద్దు. ఇప్పుడు యోనాతాను యొక్క స్నేహితుడు ఎవరు? దావీదు యొక్క స్నేహితుడు ఎవరు? యోనాతాను. వీళ్ళిద్దరు స్నేహితుల్లో ఏమండి సౌలుకి దావీదుకి పడదు. ఎందుకని? ఏమండి సౌలు దురాత్మ పట్టిన కాడి నుంచి ఏం చేసేవాడు? దావీదుని ఎప్పుడు చంపేద్దామా అని చూసేవాడు. ఎందుకు చంపేద్దామనుకున్నాడు? ఏమంటే సౌలుకేమో 1000 కొలది, దావీదుకేమో 10,000 కొలదని ఏమంటే గొల్యాతును జయించినప్పుడు జేజేలు పలికారని దావీదు మీద విషము చూపు నిలిపాడు. అప్పటి నుంచి ఎప్పుడు దావీదుని చంపేద్దామా అనుకుండేవాడు. వినాలి మీరు, ఎప్పుడు చంపేద్దామా అనుకుంటే ఏమండి అక్కడ ఏం జరిగిందంటే మొదటి సమూయేలు గ్రంథంలో 19వ అధ్యాయంలో 20వ అధ్యాయంలో చదవక్కర్లొద్దండి. ఏమని రాయబడి ఉందంటే సౌలు దావీదంటే యోనాతానికి ఎంత ఇష్టమంటే ఎందుకు ఇష్టమంటే సౌలు చేయలేనటువంటి పని ఫిలిస్తీన్ల మీద యుద్ధం చేసి గొల్యాతును ఓడించి ఇశ్రాయేలుని కాపాడాడని
వీళ్ళిద్దరికీ స్నేహం కుదిరింది. వీళ్ళిద్దరికీ స్నేహం కుదిరిన తర్వాత ఏం జరిగింది అనుకుంటున్నారు? ఏమండి, ఎప్పటికప్పుడే దావీదుని సౌలు చంపాలనుకున్నప్పుడల్లా ఏమండి యోనాతాను తెలియచేసేవాడు. తెలియచేస్తే ఒక రోజున ఏం జరిగిందో తెలుసండి? నేను ఏం చేశాను, యోనాతాను దగ్గరికి వెళ్ళిపోయి నేను ఏం చేశాను, మీ నాన్న ఏం చేశాను, నేను అంత పాపం ఏం చేశాను, నేను అంత దోషం ఏం చేశాను అని తన స్నేహితుడిని అడుగుతూ ఉన్నాడు. నన్ను చంపాలనుకుంటున్నాడు, నన్ను తరుముతున్నాడు, నేను మిండలనుంటోడిని, నేను పెట్టలాంటోడిని, నన్ను తరుముతా ఉన్నాడు. ఏంటి, నేను మేలే చేశాను కదా, కీడు చేయలేదు కదా, నన్ను ఎందుకు తరుముతున్నాడు అని అంటే అప్పుడు అంటాడు, ఇదిగో నా తండ్రి ఈ విషయం నాకు తెలియచేయలేదు, నేను తెలుసుకుని నీ విషయంలో జాగ్రత్త తీసుకుంటాను, నిన్ను నేను కాపాడుతాను, నీకు ఉపకారం చేస్తానని యోనాతాను మాటిస్తాడు. మాటిచ్చి ఇదిగో సౌలు చేతిలో నుండి దావీదుని యోనాతాను కాపాడుతాడు. వాళ్ళ కుటుంబానికి పడదు, అయినా సరే తండ్రి యోనాతాను స్నేహితుడు దావీదు ఇద్దరికి పడుతుందా? మధ్యలో ఎవరున్నారు? స్నేహితుడు ఉన్నాడు. ఎవరున్నారు? ఇటేమో స్నేహితుడు, అటేమో తండ్రి. అయినా సరే ఏం కావాలనుకున్నాడు? స్నేహం కావాలనుకున్నాడు. ఎందుకంటే దావీదు మంచోడు, దావీదు కష్టపడతాడు, ప్రయాసపడతాడు, దావీదు దేవుణ్ణి నమ్మాడు, దావీదు ఇశ్రాయేలీయుల కోసం ఏదైనా చేస్తాడని నమ్మాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకని అంటున్నాడు, ఏమంటున్నాడో రెండో సమూయేలు గ్రంథంలో 9వ అధ్యాయంలో త్వరగా యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు. ఎవరి కుటుంబంలో? అదే సౌలుకి దావీదుకి పడుతుందా? పరిగెత్తిచ్చేసేవాడు. కొండల్లో దాక్కున్నా, గుట్టల్లో దాక్కున్నా, అడుగులో దాక్కున్నా, గుహలో దాక్కున్నా, ఎక్కడ దాక్కున్నా శత్రు దేశానికి వెళ్ళిపోయేటట్టు చేశాడు. అలా తరిమేశాడు అంతే సౌలు. అయినా సరే ఏమంటున్నాడు? సౌలు కుటుంబంలో ఎవడైనా ఉన్నాడా, నేను ఉపకారం చేయడానికి ఎవడైనా మిగిలి ఉన్నాడా అని అడుగుతూ ఉన్నాడు. మీరు ఎవరైనా ఎప్పుడైనా అడిగారా? మీరు ఎప్పుడైనా శత్రువుల కుటుంబంలో మీకు స్నేహితులు ఉన్నారా? ఏదైనా చిన్న చిన్న గలిబిళ్ళు ఉన్నటువంటి కుటుంబంలో మీకు స్నేహితులు ఉన్నారా? పడనటువంటి వారి విషయంలో మీకు ఎవరైనా స్నేహితులు ఉన్నారా? చాలామంది ఏమనుకుంటారు తెలుసా? వాళ్ళ నాన్నోళ్ళకి వీళ్ళ నాన్నోళ్ళకి పడదో, కానీ ఈడెళ్ళి ఆడుతూ ఉంటాడు. ఏమంటారు? వాళ్ళ కుటుంబానికి వీళ్ళ కుటుంబానికి పడదో, కానీ ఈడెళ్ళి ఆడుతూ ఉంటాడు, ఆడి చేతే పడతాడు. అదంతే, ఇక స్నేహం అదంతే. దావీదుకి సౌలుకి పడదు, కానీ యోనాతాను వెళ్ళి దావీదుతోనే ఉంటాడు. కానీ నిజమైన స్నేహము విడువక ప్రేమించును. మేలు కోరతారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, సౌలు కుటుంబంలో ఎవడైనా ఉన్నాడా ఒకసారి కనుక్కోండి, ఉంటే నేను వాళ్ళకి ఉపకారం చేస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేశాడంట? కనుక్కున్నారు. మరొక ప్రశ్న, చదివారు వాక్యాన్ని చూసారా మీరు? చిన్నబాబు చెప్పకూడదు, ఎవరైనా తెలిసిన చెప్పకూడదు. యోనాతానుకి ఎవరైనా ఉంటారు, సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని అంటే ఒకడు ఉన్నాడు. అతని పేరేంటి? యోనాతానుకి కొడుకున్నాడు, అతని పేరేంటి? అక్కడే ఉంది, చాలాసార్లు రాయబడింది. 9వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఏమనంటే మెఫీబోషెత్. ఏమని రాయబడింది? మెఫీబోషెత్. దేవునికి స్తోత్రం. ఎవడైనా ఉన్నాడా అంటే, అయ్యా ఒకడు ఉన్నాడయ్యా, అమ్మీయేలు కుమారుడకు మాకీరు ఇంటి దగ్గర కుట్టుకాళ్ళు కలిగినటువంటి మెఫీబోషెత్ ఒకడు ఉన్నాడయ్యా, అతడు యోనాతాను కుమారుడయ్యా అని చెప్పినప్పుడు, తీసుకుని రండి, అతన్ని తీసుకుని రండి అని ఏం చేయడు తెలుసా? రప్పించి చెప్పడానికి అవన్నీ వివరించడానికి టైం లేదు కాబట్టి రప్పించి
ఏమంటే అతను అంటాడు, రాగానే అంటాడు, కుక్కలాంటి నన్ను నా పైన నీకేంటయ్యి అంటే, లేదు లేదు నీకు మేలు చేస్తాను, సౌలు ఆస్తి అంతా కూడా, సౌలు భూమంతా కూడా నీదే కాబట్టి నీకు అప్పగిస్తానని చెప్పి అతనికి అప్పగించేసి తన ఇంటిలో పనిచేసే వారిని దాసులను ఏమంటాడంటే, ఇదిగో ఇక నుంచి సౌలు భూమంతా కూడా మీరు సాగు చేసి మెఫీబోషెతుకి ఆహారము భోజనానికి తీసుకుని రావాలి మీరు. ఇంకో మాట ఏమంటాడంటే, ఇదిగో నా పళ్ళ యొద్ద ఎల్లప్పుడూ కూడా మెఫీబోషెతు నాతో పాటు కూర్చుని భోజనం చేయాలి. ఏం చేయాలంట? సామెతల గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనం. రాజు స్నేహితుడగును. ఇప్పుడు ఎవరు స్నేహితుడు? ఎవరికి స్నేహితుడు? మెఫీబోషెతుకి ఎవరు స్నేహితుడు? ఇప్పుడు దావీదు స్నేహితుడు అయిపోయాడు. ఎలా స్నేహితుడు అయిపోయాడు? రాజు ఆయన బల్ల మీద భోజనం చేసేటట్లుగా దేవుడు చేశాడంతే. దేవునికి స్తోత్రం. అంటే తన స్నేహితుడిని విడిచిపెట్టలేదు, తండ్రి స్నేహితుని విడిచిపెట్టలేదు, కలుసుకున్నారు. అట్లాంటి కృపను దేవుడు వారికి అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం. ఇది చాలా విషయాలు ఉన్నాయి, ఇక్కడ ధ్యానం చేయాలండి. మరి యొక్క మాటలు చదువుకుని ముగించుకుందాం. పాత నిబంధన గ్రంథములో మరలా మీకు క్లూ ఇస్తున్నాను. ఖచ్చితంగా వచ్చే వారం చిన్నబాబుకి చాక్లెట్ ఉంటుంది, ఎందుకంటే యోనాతాన్ అని చెప్పారు కాబట్టి. ఇప్పుడు మరలా ఒక క్వశ్చన్ వేస్తాను, ముగించేసుకుందాం, ముగింపులోనికి వచ్చేసాం. మరలా ఒక క్వశ్చన్ వేస్తాను. బైబిల్ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో 4 స్నేహితులు ఉన్నారు. వాళ్ళ పేర్లో ఒక పేరు చెప్పండి, మీకు చాక్లెట్ ఇస్తాను. నేను చెప్పాను, ముందే చెప్పాను చెప్పొద్దని. దేవునికి స్తోత్రం. దానియేలు, షడ్రకు, మేషక్కు, అబేద్నెగో. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం చూడండి ఒకసారి, ముగించేసుకుందాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం. స్నేహితుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ తెలుస్తుంది. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి అజర్యాకును సంగతి తెలియజేసి తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో నశింపకుండునట్లు ఆ కళ యొక్క మర్మ విషయము కటాక్షము పొంది నిమిత్తమై దేవునికి స్తోత్రం. ఏం చేశాడు ఇప్పుడు ఈయన? ఏమన్నాడు వెళ్ళి? దేవునికి స్తోత్రం. దానియేలు ఏం మాట్లాడుతున్నాడు వెళ్ళి? అడుగుతున్నాడు, ఏమంటున్నాడు వెళ్ళి? నా స్నేహితులు ఎవరితో కూడా నశించిపోకూడదు. ఈ లోకంలో ఉన్న జ్ఞానులతో, మంత్రగాళ్ళతో, శకునగాండ్రతో, తంత్రగాళ్ళతో, గారడి విద్య గలవారితో, తత్వజ్ఞానం కలిగిన వారితో, వాళ్ళతో కూడా నా స్నేహితులు నశించిపోకూడదు. మరి ఏం చేయాలి? వాళ్ళు ఎలా ఉండాలి? సజీవ లెక్కలో ఉండాలి. వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి, వారి పరిస్థితులు బాగుండాలి. వాళ్ళు కూడా నాతో పాటు సజీవ లెక్కలో ఉండాలి, వాళ్ళు నాకులాగానే ఉండాలి, నాలానే ఉండాలి అని మేలుకోరి ఏం చేశాడంట? ఏం చేశాడు? ముద్దులు పెట్టాడు వెళ్ళి, తీగా మాట్లాడాడు వెళ్ళి, హెచ్చరించాడంట. అరే చచ్చిపోతాంరా మనము, ఇలాగే అనాలోచనగా ఉంటే, నిర్లక్ష్యముగా ఉంటే చచ్చిపోతాంరా మనము, ప్రాణం మీదకి వస్తుందరా, అపాయంలో పడిపోతాము. అరే మనం బ్రతికి బట్ట కట్టాలంటే ఏం చేయాలనుకుంటున్నారు? ఇదిగో రాజుగారికి వచ్చినటువంటి కళ మనం తెలుసుకోవాలరా. తెలుసుకోవాలంటే ఏం చేయాలి? సినిమాల్లో చూపిస్తారు కదా, ఏదైనా సాధించాలంటే రహస్య దీవులోనికి వెళ్ళాలి, కొన్ని సముద్రాలు దాటాలి కదా,
కొన్ని కొండలు దాటాలి, అడుగుల్లోనికి వెళ్ళాలి, పాతాళములోనికి వెళ్ళాలి, సముద్ర గర్భంలోనికి వెళ్ళాలి, ఆకాశంలోనికి వెళ్ళాలి. ఏంటి? ఏదైనా మనము సాధించాలంటే. ఏమండి? కానీ దానియేలు ఏమంటున్నాడు అనుకున్నారు? దేవుని వలన తెలుసుకుందాం, లేదంటే మన పని అయిపోద్ది, ప్రార్థన చేసుకున్నారు రండి అన్నాడు అనమాట. ఏం చేతకు రమ్మన్నాడు? ముసలమ్మ ముచ్చట్లో ఖాళీ దొరికితే మనం ఏం చేస్తాం? టీవీ చూస్తాం, సినిమా చూస్తాం, సీరియల్ చూస్తాం, యూట్యూబ్ చూస్తాం, ఏమంటే ఏదైనా చూసేస్తాం. కానీ కాసేపు ప్రార్థన చేసుకుందాం, కాసేపు వాక్యం చదువుకుందామని మనకు ఉండదు. ఉంటుందా? ఉండదు. ఎక్కడ ఉంటుంది? లోకంలో స్నేహం పెట్టుకుంటే లోక స్నేహము దేవునితో వైరము, లోక స్నేహం కలిగి ఉంటే మనం అందరము లోకులమే. నిజముగా దేవునికి స్నేహితులమైతే, ఏమంటే దేవుని బిడ్డలమైతే, నిజమైన స్నేహితులమైతే దేవునికి ఏం చేస్తామంట? దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకుంటామంట. దానియేలు ఏం చేశాడు? వెళ్ళిపోయాడు, గబగబా వెళ్ళిపోయాడు. తను ఒక్కడే స్వార్థం కలిగి ప్రార్థన చేసుకోలేదు, వెళ్ళి స్నేహితులతో ప్రార్థన చేశాడు. రండి ప్రార్థన చేసుకుందామని చెప్పాడు. నలుగురు ప్రార్థన చేసుకున్నారు. ప్రార్థన చేసుకుని ఏం చేశారు? ఏం చేశారు మాకేం తెలుసు. ప్రార్థన చేసిన తర్వాత ఏం జరిగింది? క్రొత్త నిబంధన గ్రంథంలో మత్తయి సువార్తలో కానీ మార్కు సువార్తలో కానీ ఒక మాట ఉంది, మనందరికీ తెలిసినటువంటి మాట. ఏ మాట అది? వీళ్ళు ఎంతమంది? నలుగురు. ఎక్కడికి వెళ్ళారు? ప్రార్థన చేసుకుంటే అక్కడికి వెళ్ళారు. ఏమని రాయబడి ఉంది తెలుసా? ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో, ఏమండి, ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన త్వరగా ఆయన సన్నిధికి చేరిపోయి త్వరగా సమాధానం వస్తుందంట. దేవునికి స్తోత్ర. మరి సమాధానం వచ్చిందా రాలేదా? నలుగురికి వచ్చింది. అలాంటి స్నేహితులు ఉండాలి మనకి. ఎలాంటి స్నేహితులు ఉండాలి? సమయాన్నంతా పాడు చేసే స్నేహితులు ఉండకూడదు, కాలాన్ని వృధా చేసే స్నేహితులు ఉండకూడదు. మనతో పాటు కష్టపడి ప్రయాసపడి, ఏమండి, చెమటూర్చి, ఏమండి, బాగుపడే, భవిష్యత్తు కోరే, మంచి జీవితం కోరే, ఉన్నత స్థితి కోరేటటువంటి స్నేహితులు ఉండాలి. అంతేగాని సమయం దొరికింది కదా అని సమయాన్ని వృధా చేసి, ఏమంటే ఆకతాయి పనులు, అల్లరితో కూడిన ఆటపాటలు, లోక సంబంధమైనటువంటి కార్యకలాపాలలో ఉంటే ఏం జరుగుతుంది? మోసపోతాం, ఉరిలో పడతాం, ఉచ్చులో పడతాం, పాపంలో పడతాం, మోసపోతాం, మాయలో పడిపోతాం. ఇక అందులోంచి బయటికి రావాలంటే చాలా టైం పడుతుంది. ఏమంటే మంచి పేరు తెచ్చుకోవాలంటే కొన్ని సంవత్సరాలు అవుతుంది, ఘనత రావాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది, ఏమంటే ఒక మంచి స్థితి రావాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఇదిగో నువ్వు షడ్డోడు అనిపించుకోవడానికి ఎంతో టైం పడుతుంది. క్షణం చాలు, అంతే. క్షణభంగురం చాలు, అంతే. ఏమైపోద్ది? మొత్తం నాశనం అయిపోద్ది. నీ భవిష్యత్తు, నీ జీవితము, నీ కుటుంబము, నీ పరిస్థితి అంతా కూడా పాడైపోద్ది. కానీ దానియేలు లాంటి స్నేహితులు నీకుంటే కనుక, ఏమండి, దావీదు లాంటి స్నేహితులు నీకుంటే కనుక, యోనాతాను దావీదును కాపాడాడు. దావీదు యోనాతానుని బట్టి తన కుటుంబంలో ఉన్నటువంటి ఒక్కగానొక్కడిని మెఫీబోషెతుని రప్పించి తనకు ఉన్నత స్థితినిచ్చాడు. దానియేలు తన స్నేహితులు అపాయములో పడుకోకుండా వాళ్ళని హెచ్చరించి బలపరిచి, ఏమండి, ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళి గొప్ప కార్యాలు చూసి ఏం చేశారు? వాళ్ళు ఏమైపోయారు? దానియేలు చెప్పిన మాటకి ప్రార్థన చేస్తే ఏం జరిగింది? దానియేలేమో ప్రధానమంత్రి అయిపోయాడు. ఏమండి, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏమయ్యారు? అధిపతులైపు ముఖ్య పట్టణముల మీద అధికారులుగా ఉన్నారంట. అది స్నేహం అంటే. అంతేగాని ఏమంటే లోకంలో తీసుకెళ్ళి భలే తెచ్చావు రాస్తి అని చెప్పి పాడు చేసి వదిలిపెట్టేసేటోడు స్నేహితుడు కాదు. వాడు ముఖ్య స్నేహితుడు కాదు, వాడు నిజమైన స్నేహితుడు కాదు, వాడు ప్రాణం పెట్టే స్నేహితుడు కాదు, వాడు ప్రేమించే స్నేహితుడు కాదు. ఎవడు స్నేహితుడు అని అంటే మేలు కోరేవాడే స్నేహితుడు.
నీ మంచి కోరేవాడే స్నేహితుడు. నిన్ను చెడ్డ పనులకైతే ప్రేరేపించేవాడు నీ స్నేహితుడు కాదు. వాడు పగోడు, లెక్కలేనన్ను ముద్దులెడతాడు, పాడు చేయటానికి చూస్తాడు. గాయపరిచేవాడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ బాగు కోరుతున్నాడని మనం తెలుసుకోవాలని పరిశుద్ధ గ్రంథంలోని దేవుడి మాటలు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. నిజమైన స్నేహితుడు ఏమండి తన స్నేహితుని కోసం ప్రాణం పెట్టునని యోహాను సువార్త 15వ అధ్యాయము తెలియచేస్తాం. ఆయన మనకి నిజమైన స్నేహితుడు. అందుకే మనందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. మనందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రతి